ఎస్ ఫోగట్ విషయంలో మనం ఇంకొకటి కూడా గమనించాల్సింది 100 గ్రాముల బరువుతో డిస్క్వాలిఫై అయిన వార్త ఒక నిమిషం పక్కకు పెడితే ఏకంగా 2 కేజీలు పెరిగిందనే ఒక వార్తలు కూడా ఇవాళ హల్చల్ చేస్తుంది. అసలు నిజానికి 2 కేజీలు పెరిగే వీలుందంటారా? అసలు అది నిజంగా సాధ్యమైందా? ఎట్ టైంలో 2 కేజెస్ అసలు అలా ఎలా జరిగింది? తను ట్యూస్డే ఎప్పుడైతే ఆ రోజు వెయిట్ చెక్ చేశారో ఆ రోజు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తను పర్ఫెక్ట్గా 50 కేజెస్ లోపే ఉంది. తను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బై ద ఈవినింగ్ తను తీసుకున్న ఆహారం, తను తీసుకున్న లిక్విడ్స్ ఇవన్నీ కలగలిపి 2+ కేజెస్ వెయిట్ గెయిన్ అయింది. బై ది ఈవినింగ్ దే హ్యావ్ నోటిస్డ్ మన టీమ్ ఇండియన్ కంటింజెంట్తో ఐ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద డాక్టర్ యాజ్ వెల్. లెట్ మీ టెల్ యూ ద నేమ్. ఐ థింక్ ఇట్ ఈస్ దిన్షా పడివాలా, చీఫ్ మెడికల్ ఆఫీసర్. మన ఒలింపిక్స్ కంటింజెంట్తో వెళ్ళిపోయాడు. 117 మంది అథ్లీట్స్ ఉన్న వాళ్ళందరికీ తిను మెయిన్ మెడికల్ ఆఫీసర్. అండ్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే తను ఆ ఉద్యమం స్టార్ట్ చేసిందో దాని తర్వాత ఒలింపిక్ ఫెడరేషన్ ఇచ్చిన ఫెసిలిటీస్ని తను యూస్ చేసుకోలేదు. తనని స్పెషల్గా షీ హాజ్ అపాయింటెడ్ హర్ ఓన్ కోచ్, తనే డైటీషియన్ పెట్టుకుంది, తనే డాక్టర్ని కూడా పెట్టుకుంది. దిస్ ఈజ్ సంథింగ్ వేరే ఎక్కడ డిస్కషన్ చేయట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ దిస్ పాయింట్. తను పర్సనల్గా పెట్టుకుంది వీళ్ళందరినీ. సో వీళ్ళంతా తనతో పాటు అక్కడ ట్రావెల్ అయ్యారు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే షీ హాజ్ దట్ స్పెసిఫిక్ టీమ్. సో అలాంటప్పుడు ఇలాంటి భారీ తప్పిదం ఎలా జరిగింది అనుకోవచ్చు? మరి ఇదంతా కుట్ర కోణంలో భాగమాని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుట్ర అనేది ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ దట్. ఇప్పుడు టు బి వెరీ స్పెసిఫిక్ ఐ జస్ట్ వాంట్ టు సే ద నేమ్. నాకేం పెద్ద భయం లేదు, నాకు ఏది లేదు. అందరూ బీజేపీ కుట్ర చేసింది బికాస్ బీజేపీకి అగెన్స్ట్గా తను ఉద్యమం చేసిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్లో బీజేపీ ఉంది అండ్ రిప్రజెంట్ చేస్తుంది ఇండియా ఒలింపిక్స్లో. మీకు మెడల్ వస్తే ఎవరికి పేరు వస్తుంది? ఆబ్వియస్గా కంట్రీకి. సో ఇస్ దేర్ ఎనీ వే మనం ఎంత చాలా లోగా ఆలోచించినా కూడా దెర్ ఈస్ నో వే దట్ అక్కడ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఇంకో ఏ గవర్నమెంట్ అయినా ఉండని, దెర్ ఈస్ నో వే దట్ ఎనీ గవర్నమెంట్ వుడ్ చూస్ దట్ ఆప్షన్ ఆఫ్ సేయింగ్ ఓకే తీవ్రతో వెయిట్ని ఎక్కువ పెంచండి అని చెప్పి మెడికల్ ఆఫీసర్కి వీళ్ళకి చెప్పి చేసే తప్పిదం అయితే లేదు. ఐ వుడ్ పర్టికులర్లీ సే అథ్లీట్ తనని తాను దృష్టిలో పెట్టుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం తన సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే సపోర్ట్ సిస్టమే. ఇప్పుడు న్యూట్రిషన్ ఉంటాడు, తను చెప్తాడు ఎప్పుడు ఏం తినాలి, ఎంత వెయిట్ పెరగవచ్చు, వెయిట్ని ఎప్పటివరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ మెడికల్ ఆఫీసర్ చెప్తాడు ఎంతవరకు మీ హెల్త్ కరెక్ట్గా ఉంది, ఎప్పటి వరకు మీరు రెడీ కావాలండి. అండ్ తన ట్రైనర్ చెప్పాలి మీరు ఎంత వెయిట్ లూజ్ కావాలి, మీరు ఎంత వెయిట్ లూజ్ అవ్వాలంటే మీరు ఎంతవరకు వర్కౌట్ చేయాలని. కెన్ యూ ఇమాజిన్ దిస్ గర్ల్ హ్యాస్ వెంట్ త్రూ అ లాట్ డ్యూరింగ్ దట్ హోల్ నైట్. పడుకోలేదు, తినలేదు, వాటర్ తాగలేదు, స్కిప్పింగ్ చేసింది, సైక్లింగ్ చేసింది, రన్నింగ్ చేసింది. సో వాట్ ఎల్స్ కెన్ షీ డూ? వెరీ 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 డిసప్పాయింటింగ్.